రే నువ్వు బాధపడుకో. చాలామంది నీ సిచ్యువేషన్లో ఉండి బయటకు చెప్పుకోలేకపోతున్నారు, నువ్వు చెప్తున్నావు, అంతే తేడా. చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉంది మామ. అయితే ఈరోజు రాత్రి ఐక్యరాజ్య సమితి మీటింగ్ జరగాల్సిందే. అయినా అంత బాధపడే బదులు వదిలేచ్చు కదా మావా. రే అంత అందమైన పిల్లని దొరికినప్పుడు ఎవడో తెలుసుకుంటాడరా. ఒకసారి మనం కూర్చొని ఆలోచించుకోవాలి. దాని గురించి సాయంత్రం సిట్టింగ్లో చర్చిద్దాం. ఏమంటా పరా? ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సాధారణ మెంటాలిటీస్తో బతికే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ రమ్మనే దొరికిన తోడిని అంత తేలిగ్గా వదులుకోలేం. మావా నువ్వు చెప్తుంటే నాకు పెళ్ళంటేనే భయం వేస్తుందిరా. పెళ్లి మంచిదేరా, కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు మంచోళ్ళో కాదని చూసుకోవాలంతే. నా బేబీ చాలా మంచిది, నన్ను వదిలిపెట్టి పోదు. తప్పులేదురా. భయ్యా క్రెడిట్ బిల్ కట్టవా నువ్వు? మీరేంటి బ్రో ఇలా తగులుకున్నారు? నాకు ఈ మంత్ అని డబ్బులు వస్తే ఇచ్చేస్తాను. అవన్నీ కుదరదు. ఇప్పుడు ఒక నెలైనా కడితే కానీ ఇక్కడి నుంచి కదలను. సరే నువ్వు కదలకు, మేమే వెళ్తాం. పదండి మావ. ఏంటి జోకా? మర్యాదగా డబ్బులు కట్టేసేళ్ళు. ఏంటి ప్రతిసారి మా ఆఫీస్ వైపు వచ్చి మావని బెదిరిస్తున్నావు? మీ వాడు 3 నెలల నుంచి డబ్బులు కట్టట్లేదండి. ఎరా నీకు వచ్చిన జీతానికి క్రెడిట్ కార్డు మెయింటైన్ చేయడం అవసరమా?